సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జీరో అనేటువంటిది బిజినెస్ నెంబర్లో కనుక ఉన్నట్లయితే లాస్ట్ 4 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, 10వ నెంబర్లో ఈ జీరో అనేటువంటిది లేకుండా ఉండేటువంటి విధంగా చూసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం జీరో అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది మీ మొబైల్ నెంబర్లో ఉంటే ఏంటి ఎఫెక్టు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇది గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఏ నెంబర్ అయితే ఉందో ప్రతి నెంబర్ కూడా అన్ని విషయాలు ఉపయోగపడుతుంది. నేను మీకు అది మన స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. మన స్క్రీన్ మీద నేను మీకు అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే సో నేను వేరే ఏరియాలో ఉన్నాను, వేరే ప్లేస్లో ఉన్నాను. సో కాబట్టి కొంచెం వీడియో బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ నెంబర్ తీసుకుందామండి. ఒక మొబైల్ నెంబర్లో నేను చాలాసార్లు చెప్తాను, నేను ప్రతి వీడియోలో చెప్తాను, చాలామందికి చాలాసార్లు చెప్తాను. మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఏదైతే మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 4 డిజిట్స్లో జీరో అనేటువంటిది ఉండకూడదండి. ఆ జీరో అనేటువంటిది చాలా బ్యాడ్ ఇంపాక్ట్ అనేటువంటిది మనకు క్రియేట్ చేస్తుంది. అది మనకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అలానే మనకి ఎవరైతే మన కాలర్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ని డ్యామేజ్ చేస్తుందండి. సో కాబట్టి జీరో అనేటువంటిది లాస్ట్ 5 డిజిట్స్లో లాస్ట్ 4 డిజిట్స్లో ఎక్కడ కూడా రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ నెంబర్ తీసుకుందామండి. తీసి 1 2 3 4 5 6. సో 6 నెంబర్ నేను చాలాసార్లు చెప్పాను. మనకు ఉండేటువంటి 6 నెంబర్స్ మొబైల్లో ఉన్నటువంటి ఫస్ట్ 6 నెంబర్లకి దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది చాలా తక్కువ, నెగ్లిజిబుల్ ఇంపాక్ట్. అసలు దాని గురించి చూడాల్సిన అవసరం కూడా లేదు మనం యాక్చువల్గా. సో దాని తర్వాత ఉండేటువంటి నెంబర్ల గురించి మనం మాట్లాడదాం. దాని తర్వాత ఉండేటువంటి నెంబర్లు ఏంటండి, 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, ఇది 10వ నెంబర్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ 7, 8, 9, 10వ నెంబర్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ జీరో అనేటువంటిది సిస్టమ్స్లో ఎక్కడెక్కడ ఎలా చూస్తారు అనేటువంటి దాని గురించి నేను మీకు ఫస్ట్ వివరిస్తాను. ఆ తర్వాత మన యాస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటి సిస్టమ్ ద్వారా దాని ఇంపాక్ట్ ఎలా ఉండిద్ది అనేటువంటి దాని గురించి నేను వివరిస్తాను. సో ఫ్రెండ్స్, మీ మొబైల్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి అనేటువంటిది మనకి కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ మొబైల్ నెంబర్లో జీరో అనేటువంటిది ఉందా లేదా కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే కింద పెట్టద్దండి, ఎందుకంటే దానికి అనవసరమైనటువంటి వేరే వాళ్ళు ఏదేదో పిచ్చి కాల్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్లో ఇక్కడ ఫస్ట్లో ఉన్నటువంటి 6 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఈ 6 డిజిట్స్లో మొబైల్ నెంబర్ అనేటువంటిది రావచ్చండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది మనకు ఉండదు. ఓకే, ఇంకొక సిస్టమ్ ఏం చెప్తారంటే మొబైల్ నెంబర్ అనేటువంటిది దాంట్లో జీరో అనేటువంటిది ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో జీరో అనేటువంటిది వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 1 2 3 4 5 6 ఈ 6 నెంబర్లో జీరో అనేటువంటిది వచ్చిందనుకోండి. జీరో అనేటువంటిది మనకి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉందనుకుందాం మనం, ఇక్కడ జీరో ఉందనుకోండి. జీరోకి ముందు ఏదైతే నెంబర్ ఉందో ఈ జీరోని కూడా అదే నెంబర్గా కన్సిడర్ చేసేటువంటి ఒక సిస్టమ్ ఉందన్నమాట. సో కాకపోతే ఏంటంటే దాంట్లో మొబైల్ టోటల్ అనేటువంటిది మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ 0 ప్లేస్లో 4 అని అనుకున్నారు చూసారా, అది కన్సిడర్ చేయరు, అదొక సిస్టమ్. సో కాబట్టి జీరో అనేటువంటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు కూడా మీకు ఎవరు చెప్పండి, నేను చెప్తున్నాను, జీరో అనేటువంటిది రాహు అండి. అర్థమైందా? దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేస్తాను మీకు, రాహువు ఎందుకు ఏంటి అనేటువంటిది. ఈ జీరో ఏదైతే ఉందో ఇది దాని పక్కన ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ని డబల్ చేస్తుంది. ఓకే, ఇది అదనమాట విషయం. కాబట్టి జీరో అనేటువంటిది ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఈ ఫస్ట్ 6 డిజిట్స్లో జీరో అనేటువంటిది ఉన్నా లేకపోయినా దాంతో పెద్ద విషయం ఏం లేదు మనకి. ఓకే, ఉంటే ఉండనివ్వండి, లేదంటే లేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు అసలు ఇక్కడ లాస్ట్ 4 నెంబర్లో ఎక్కువ ఇంపాక్ట్ మన లైఫ్ మీద, మన బిజినెస్ మీద, మన రిలేషన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది ఏదైనా ఉంది అంటే ఇదనమాట. ఇక్కడ ఈ 4 నెంబర్లు, ఈ 4 నెంబర్లో ఫస్ట్ ఇక్కడ 10వ నెంబర్లో జీరో ఉంటే ఏమవుతుంది అనేటువంటి దాని గురించి నేను చెప్తాను. నేను గుర్తుపెట్టుకోండి, 10వ నెంబర్లో
ఓకే, 10వ నెంబర్లో కనుక 0 అనేటువంటిది ఉంటే ఏమవుతుందంటే మీకు వచ్చేటువంటి కాల్స్ బాగానే వస్తాయండి. కాల్స్ వస్తాయి, కానీ ఎట్లాంటి కాల్స్ వస్తాయి తెలుసా? సంబంధం లేని కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు చేసేటువంటి వృత్తికి, మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్కి, పక్కన ఎవరైతే కాలర్ ఉన్నారో ఆ కాలర్ మాట్లాడేటువంటి మాటలకి సంబంధం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బిజినెస్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక మార్కెటింగ్ బిజినెస్ అనుకుందాం అనుకోండి. మీకు ఒక మార్కెటింగ్ బిజినెస్ మీరు ఫోన్ చేశారు, వాళ్ళు ఎవరో మీకు ఫోన్ చేశారు, మీరు మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీకు సంబంధం లేని, మీ ప్రొడక్ట్కు సంబంధం లేని అనవసరమైనటువంటి విషయాలు, దానికి అనవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటి గురించి మీతో చర్చిస్తూ ఉంటారు, వాటి గురించి మీతో మాట్లాడుతూ ఉంటారు. సో లాస్ట్ ఎవరైతే బిజినెస్ గురించి, బిజినెస్ పర్పస్గా మొబైల్ అనేటువంటి తీసుకోవాలనుకుంటున్నారో, లేదంటే నార్మల్గా ఎవరైనా సరే నార్మల్గా మొబైల్ అనేటువంటి తీసుకోవాలనుకుంటున్నారో, ఈ లాస్ట్లో 0 అనేటువంటిది ఉండటం వల్ల అటువంటి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్గా మనందరికీ తెలుసండి, మనం పోలీసులకు కాల్ చేయాలంటే 100 నెంబర్కి మనం డయల్ చేస్తామండి. ఓకే, 100 నెంబర్ లాస్ట్లో 0 ఉంటుంది. ఓకే, నేను మీకు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మీకు 100 నెంబర్కి ఎట్లాంటి ఫోన్ కాల్స్ వస్తాయి చెప్పండి? ఏమన్నా పద్ధతి కలిగిన ఫోన్ కాల్స్ వస్తాయా? 100కి ఏ ఫోన్ కాల్స్ వస్తాయి చెప్పండి? వాళ్ళు అది చంపారు, వీళ్ళు ఇది చంపారు, వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు ఇచ్చేసారు, అది పోయింది, ఇది పోయింది, నాకు అది సంబంధం లేదు, ఇది సంబంధం, ఇట్లాంటి ఫోన్ కాల్సే కదా వచ్చేది 100 నెంబర్కి. సో మన మొబైల్ నెంబర్లో కూడా అటువంటి ఫోన్ కాల్స్ 0 అనేటువంటిది ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల ద్వారా మనం ఇబ్బంది పడేటువంటి విషయాలు కానివ్వండి, లేదంటే మనకి సంబంధం లేనటువంటి విషయాలు కానివ్వండి, ఇటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటివి మనకి ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బిజినెస్ ఈ 10th ప్లేస్ ఏదైతే ఉందో, ఈ 10th ప్లేస్ అనేటువంటిది మన బిజినెస్ని డిసైడ్ చేసిద్దండి. మనకి ఏం ఫోన్ కాల్స్ రావాలి, ఎటువంటి ఫోన్ కాల్స్ రావాలనేటువంటిది 10th ప్లేస్ అనేది డిజైన్ చేసింది, మనకి డిసైడ్ చేసింది. నేను చాలాసార్లు చెప్పానండి, ఈ 7వ ప్లేస్ ఏదైతే ఉందో ఇది నేను, అంటే నాకు సంబంధించినటువంటి నేను ఎట్లా ఉంటాను అనేటువంటిది. ఈ 10వ నెంబర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి నా కాలర్, నాకు కాల్ చేసేవాళ్ళు ఎట్లా ఉండాలనేటువంటిది. సో నేను కరెక్ట్గా ఉండి నాకు కాల్ చేసేవాడు కరెక్ట్గా ఉంటేనే కదా నా బిజినెస్ అనేటువంటిది ముందరికి వెళ్ళేది. అట్లా కాకుండా నేను కరెక్ట్గా ఉండి నాకు కాల్ చేసేవాడు తలతిక్కలోడు, లేదంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు అనుకోండి, ఉపయోగం లేదు కదా. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను మీకు చెప్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరికైనా సరే మొబైల్ నెంబర్ అనేటువంటిది మీ యొక్క యాస్ట్రాలజీ పరంగా, బిజినెస్కి అనుగుణంగా, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది డిజైన్ చేసి కావాలనుకుంటే కనుక నా ఫీజు వచ్చేసి 2507 రూపాయలు అండి. సో మీరు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే దీనికి ముందు వీడియోలో నేను ఈ లాస్ట్ నెంబర్ అనేటువంటిది ఏ నెంబర్ ఉంటే మనకి ఎటువంటి కాల్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేటువంటి దాని గురించి నేను వీడియో చేశాను, కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఈ మొబైల్ సిరీస్లో నేను చాలా వీడియోలు చేశానండి, ఇప్పుడు ఒక 3 వీడియోలు చేశాను. చాలా అంటే చాలా మొబైల్ రహస్యాలు ఏంటి అంటే అసలు ఎలా తీసుకోవాలనే దాని గురించి మొత్తం కూడా నేను చెప్పానండి. ఆ వీడియోలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకున్నటువంటి ఇప్పుడు 10th నెంబర్ అయిపోయింది కదా, 9th నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి 9th నెంబర్ ఏదైతే ఉందో ఈ 9th నెంబర్ 0 తీసుకుందాం అనుకున్నాం. సో ఈ 9th నెంబర్ 0 తీసుకుంటే ఏమవుతుంది అనేటువంటి దాని గురించి మాట్లాడుతాండి. గుర్తుపెట్టుకోండి, ఈ 9వ నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మీ కాలర్ మీతో ఎలా మాట్లాడతాడు అనే దాంతో పాటుగా మీ కాలర్ మీతో ఎటువంటి రిలేషన్ అనేటువంటిది పెట్టుకోవాలనుకుంటున్నాడు అనేటువంటిది కూడా ఇదే మనకి వివరించింది అనమాట. ఓకే, నేను మొబైల్కి సంబంధించిన సిరీస్ మొత్తం నేను చేస్తానండి. ఈ సిరీస్ మొత్తం చేస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏంటి మొబైల్ నెంబర్లో ఏ నెంబర్లు ఎట్లా ఉంటే ఏంటి, ఏ నెంబర్లు ఎట్లా ఉంటే ఏంటి అసలు అదేంటి ఇదేంటి అనేది మీకు మొత్తం అర్థమవుతుందండి. సో కాబట్టి సిరీస్ మొత్తం కూడా చూడండి. స్టార్టింగ్లో మీకు అనిపించవచ్చు అరే 0 ఇలా ఉంది కానీ నాకు అలా లేదా ఇలా ఉంది. మీరు సిరీస్ మొత్తం చూస్తే ఈ 4 నెంబర్లకి రిలేషను ఇక్కడ మనకి డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, నెంబర్కి, మొబైల్ నెంబర్కి మనకి రిలేషన్ ఉంటుంది. అలానే మొబైల్ నెంబర్తో పాటుగా డేట్ ఆఫ్ బర్త్కి దీనికి మధ్య సంబంధం ఉంటుంది. అలానే మన ప్రొఫెషన్కి దీనికి సంబంధం ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి రిలేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఆ రిలేషన్ మీకు తెలిస్తే కానీ మీకు ఏంటి అర్థం కాదనమాట. సో ఇక్కడ కనుక మీకు 0 అనేటువంటిది ఇక్కడ ఉందనుకోండి, ఓకే, మీ కాలర్ ఎవరైతే ఉన్నారో మీకు లాస్ట్లో మంచి నెంబర్ ఉండొచ్చండి.
3 ఉండొచ్చు, 5, 6 ఇటువంటి మంచి బిజినెస్కి సంబంధించిన కొన్ని మంచి నెంబర్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా అండి, బిజినెస్ని బట్టి లాస్ట్ నెంబర్ మారుతూ ఉంటుంది. ఓకే, ఈ 3, 5, 6 అనేటువంటి నెంబర్లు మీకు ఇప్పటివరకు కూడా మీరు మొబైల్ నెంబర్ సంబంధించిన దాని ప్రకారం చూసుకున్న దాని ప్రకారం అయితే 1, 3, 5, 6 అనేటువంటిది చాలా మంచి నెంబర్లని మీకు తెలుసు, అనుకోనే ఉంటారు, మీకు చాలామంది చెప్పుంటారు. కానీ 1 నుంచి 9 నెంబర్, ఆఖరికి 8వ నెంబర్ కూడా మంచి నెంబరే. దానికి సంబంధించి ఇంకో వీడియో చేస్తాను నేను మీకు. వరల్డ్లోనే ఒక బెస్ట్ కంపెనీ అయినటువంటి దాని మొబైల్ నెంబర్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మీకు అసలు బిజినెస్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. ఈ 1, 3, 5, 6 నెంబర్లు తీసుకున్నాం, మంచి నెంబర్లు, బాగుంది, మీకు ఫోన్ కాల్స్ మంచిగా వస్తున్నాయి. కానీ ఇక్కడ 0 ఉన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు బిజినెస్ అనేటువంటిది ఎలా బిల్డప్ అయ్యి చెప్పండి. నాకు మీకు మధ్య రిలేషన్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నప్పుడు, నేను మీతో, మీరు నాతో రిలేషన్ కరెక్ట్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడే కదా బిజినెస్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే నేను మీతో సరిగ్గా మాట్లాడకుండా, లేదా మీతో నాకు రిలేషన్ ఇష్టం లేక సర్లేండి చూద్దాంలేండి అది ఇది అని అనుకోండి, ఏమవుతుంది? మీరు మళ్ళీ రెండోసారి నాకు ఫోన్ చేస్తారా? ఫోన్ చేయరు కదా. సో ఇక్కడ 9వ ప్లేస్లో 0 అనేటువంటిది ఉంటే ఏమవుతుందంటే, అవతల మన కాలర్ కానివ్వండి, మన క్లయింట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో రిపీటెడ్ కస్టమర్స్గా, లేదంటే రిపీటెడ్ క్లయింట్లుగా రావడానికి అంత సుముఖత చూపరు, అంత ఇష్టపడరు అనమాట. సర్లే చూద్దాంలే, సర్లే చేద్దాంలే అనేటువంటి విధంగా మాటలు ఉంటాయి కానివ్వండి. క్లయింట్ రిపీటేషన్ అనేటువంటిది ఉండదండి. క్లయింట్స్ రిపీటెడ్గా మనకు కాల్ చేయడం, రిపీటెడ్గా మన దగ్గర నుంచి తీసుకోవడం అనేటువంటిది క్లయింట్స్ ఉండరు. మీకు దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 100 నెంబరేనండి. చూసుకోండి, ఇప్పుడు మనకేమైనా ఇష్యూ జరిగింది అనుకోండి, 100 నెంబర్కి మనం కాల్ చేస్తాం కదా. కానీ 100 నెంబర్కి ప్రతిసారి మనం కాల్ చేయాలని చెప్పి మనకి మనసులో ఏమైనా అనిపించిద్దా? అంటే మన జీవితంలో ఇది జరగాలి, 100 నెంబర్తో మనం రిలేషన్ పెట్టుకోవాలని ఏమైనా అనిపించిద్దా? చెప్పండి, ఆలోచించండి. ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి, కంపేర్ చేసుకోండి. నేను చెప్పేది మీరు దాన్ని మీ మొబైల్ నెంబర్తో మీరు దాన్ని అవగాహన చేసుకోండి. 0 ఉన్నవాళ్ళు నిజంగా మీకు నేను జరుగుతుంది లేదా మీకు అర్థమైపోతుంది అనమాట దాని గురించి. ఓకే, ఇదనమాట. సో ఫ్రెండ్స్, నేను ఇంత డెప్త్గా అనాలిసిస్ చేసి ఇటువంటి వీడియోస్ అని మీకు దగ్గర చెప్తున్నాను నేను. కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్లో చెప్పాను కదండి, కామెంట్లో మీ లాస్ట్ 4 digits ఏంటి, ఒకవేళ మీ మొబైల్ నెంబర్లో 0 ఉంటే 0 ఉందా లేదని కూడా కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరికైనా సరే మొబైల్ నెంబర్ కావాలనుకుంటే కనుక మీ ప్రొఫెషన్కి అనుగుణంగా దానికి నా నెంబర్ వచ్చేసి, నా దగ్గర ప్రైస్ వచ్చేసి 2507 అనమాట, అంటే 2507 రూపాయలు. సో ఇప్పటి వరకు కూడా అతి తక్కువ ప్రైస్ ఇదే అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అని నేను అనుకుంటున్నానండి. సో ఇంతకంటే తక్కువ ప్రైస్ ఉందేమో నాకు తెలియదు, నా దగ్గర ప్రైస్ అయితే ఇదనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 8వ నెంబర్ అండి. 8వ నెంబర్ అనేటువంటిది, సో 8వ నెంబర్ కాదు, ఫస్ట్ మనం ఇక్కడ 7వ నెంబర్ చూద్దాం. ఈ 7వ నెంబర్ చూసిన తర్వాత అప్పుడు 8వ నెంబర్లోకి వెళ్దామండి. ఈ 7వ నెంబర్ ఏంటి? 7వ నెంబర్ నేను అనమాట. సో నేను 0గా ఉన్నాను. నేను 0గా ఉన్నానంటే దాని అర్థం ఏంటండి? అసలు నేను లేను, నా ఐడెంటిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నానో నేను మాట్లాడలేను, నేనేం చెప్పాలనుకుంటున్నానో ఫోన్లో నేను చెప్పలేను. ఇంకోటి ఏంటంటే, నా ద్వారా ఎదుటి వ్యక్తితో బిజినెస్ అనేటువంటిది నేను ఎట్లా మాట్లాడాలనుకుంటున్నానో నేను మాట్లాడలేను. చూడండి, కావాలంటే మీ ఫ్రెండ్స్కి సంబంధించిన, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన అందరి మొబైల్ నెంబర్ తీసుకొని ఇక్కడ 0 ఉన్న వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు మీ అనుభవాన్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక విషయం మాట్లాడుతూ ఉంటే ఆ విషయం వింటా ఆ విషయంతో రిలేట్ లేనటువంటి, అంటే సంబంధం లేనటువంటి విషయాలు అనేటువంటి దాన్ని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒకసారి గమనించండి కావాలంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఇందులో పలానా దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు విని అవును అని చెప్పేసి ఎక్కడో వాళ్ళు చిన్నప్పుడు సంఘటనలు, వాళ్ళ ఊళ్ళో పెళ్ళైనటువంటి విషయాలు, లేదా వాళ్ళ కిందింట్లో ఏం జరిగింది, పనింట్లో ఏం జరిగింది, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడేటువంటి క్రమంలో మధ్యలోకి తీసుకొస్తారు. మీకు అనిపించింది, అరే ఈ కేంద్ర బాబు ఏమన్నా ఎర్రిబుట్టిందా, లేదంటే ఏమన్నా పిచ్చోడా అంటే, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నేను స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే ఆడికెవడికో పెళ్ళైంది, ఆడికెవడికో యాక్సిడెంట్ అయింది, ఈయన నాకెందుకురా అని అన్న సంఘటనలు ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు అనమాట. సో అటువంటి సంఘటనలు, నా ఐడెంటిటీ కోల్పోవడం కానివ్వండి, నేను మాట్లాడేటువంటిది సంబంధం లేని విధంగా మాట్లాడేటువంటి విషయాలు అనేటువంటివి ఇక్కడ 7వ ప్లేస్లో 0 కనుక వస్తే కనుక అటువంటి సంఘటనలు అనేటువంటివి ఏర్పడతాయండి. ఇక నెక్స్ట్ 8వ ప్లేస్ అండి. సరే, 8వ నెంబర్ ప్లేస్ గురించి నేను నెంబర్ గురించి మాట్లాడుతున్నాను.
8వ నెంబర్లో కనుక 0 వచ్చింది అనుకుందాం. సో 8వ నెంబర్లో 0 వస్తే ఏమవుతుంది? నా రిలేషన్ అనేటువంటిది, అంటే నేను మీతో ఏ రిలేషన్ పెట్టుకుంటున్నానో, నేను ఎలా మాట్లాడతాను, నేను మీతో ఎట్లాంటి రిలేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ రెండు కూడా మనకి 8వ నెంబర్ చెప్పిద్ది. ఇప్పుడు 8వ నెంబర్ 0 అనేటువంటిది వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటి? నేను మాట్లాడతాను, కానీ నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే చూడండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, బయట వ్యక్తులతో మాట్లాడటానికి కానివ్వండి, బయట రిలేషన్ బిల్డప్ చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే బయట ఎక్కువ వ్యక్తులతో మాట్లాడటానికి కానివ్వండి, వాళ్ళు ఇష్టపడరు. ఒక బౌండరీ తీసుకొని ఒక బౌండరీలో ఉన్నట్టు, లేదంటే వాళ్ళ భావాలు వ్యక్తపరచలేనట్టు, ఎదుటి వాళ్ళతో రిలేషన్ వద్దు అన్నటువంటి మూమెంట్లు ఉంటారనమాట. సో 8వ నెంబర్లో కనుక ఈ 0 అనేటువంటిది మీరు కనుక తీసుకున్నారంటే, మీరనేటువంటి వాళ్ళు మీ యొక్క ఎవరైతే కాలరో, మీరు ఎవరితో అయితే మీకు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళతో రిలేషన్ అనేటువంటిది బిల్డప్ చేసుకోవడానికి అంత పెద్దగా ఇష్టపడరండి. అలానే ఫోన్లో ఎక్కువగా మాట్లాడటానికి కూడా అంత ఎక్కువగా ఇష్టపడరు. ఇక్కడ నెంబర్ అనేటువంటిది ఉందనుకోండి, ఓకే, దానికి అనుగుణంగా మనం మొబైల్లో మాట్లాడతాం. ఇక్కడ మంచి నెంబర్ ఉన్నా సరే, అంటే 7వ నెంబర్లో మంచి నెంబర్ ఉన్నా సరే, 8వ నెంబర్లో 0 ఉందనుకోండి, మీరు మీ 7వ నెంబర్ యొక్క ఎనర్జీ ఏ విధంగా అయితే మాట్లాడాలో ఆ ఎనర్జీ ప్రకారం మీరు ఇక్కడ మాట్లాడలేరు. అర్థమైందా? ఏది ఎంతవరకు చెప్పాలి, బిల్డప్ రిలేషన్ అనేటువంటిది ఎంతవరకు బిల్డప్ చేసుకోవాలనేటువంటి దాని గురించే కానివ్వండి, అంతకు మించి ఎక్కువగా మీరు మాట్లాడలేరు అనమాట. మాట్లాడడం కూడా మీకు అనిపించదు. అదే ఎగ్జాంపుల్ నేను 100లో కూడా చెప్తాను చూడండి. అదే ఎగ్జాంపుల్ మీకు 100 నెంబర్లో కూడా మీకు నేను ఎగ్జాంపుల్ వివరిస్తాను. 1వ నెంబరు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. 1వ నెంబర్ కనుకుంటే నేనేంటి అనేటువంటి చెప్పాలనుకుంటే చెప్తాను, ఆపేస్తాను, అంతమించి నేనేం మాట్లాడను. నేను దీనికి ముందు సిరీస్లో 3 వీడియోలు కనుక చూస్తే మీకు ఆ విషయం అర్థమైంది, ఏది ఇక్కడ 1వ నెంబర్ ఉంటే కనుక. సో నేనేం చెప్పాను, 0 చూడండి. లాస్ట్లో 4 నెంబర్లు ఉన్నప్పుడు 4 నెంబర్ల యొక్క రిలేషన్ ఒకలాగా ఉంటుంది. 3వ నెంబర్ ఉన్నప్పుడు 3 నెంబర్లే మనం చెక్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇక్కడ ఏదైతే 3వ నెంబరు అంటే ఇక్కడ 2వ నెంబర్ ఉంటుందో, ఈ 1వ నెంబర్ ఈ నెంబర్ యొక్క రిలేషన్ ఇదే చెప్పింది, ఈ నెంబర్ యొక్క రిలేషన్ ఇదే చెప్పింది అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటి, మనం కాల్ చేస్తాం పోలీసులకి. పోలీసులు ఎట్లా మాట్లాడతారండి? ఎస్, అవును, ఓకే, చెప్పండి, మీకేం కావాలి, ఏం జరిగింది, ఓకే అంటే ఒక కింగ్ లాగా ఏం జరిగింది ఏంటి అంతే. అంతేగాని మీరేం తిన్నారు, మీరేం తాగారు, మీరు ఏంటి, మీరేం జాబ్ చేస్తారు, ఇవన్నీ అడగరు కదా. మా 100కి ఫోన్ చేసాం, మన ప్రాబ్లం గురించి ఫోన్ చేసాం, పోలీసులు ఏం మాట్లాడతారు మనకి, ఏం జరిగిందమ్మా, ఎక్కడ, అడ్రస్ ఏంటి, ఏం జరిగింది, ఓకే మా దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మనం ఇన్ఫార్మ్ చేస్తున్నామండి, వెళ్ళండి, అదే కదా మాట్లాడేది. అది ఎట్లా ఇప్పుడు మాట్లాడే వ్యక్తి మీతో ఇదిగోండి 0 రిలేషన్ అని చెప్పాను కదా, మీతో రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీతో మనసు విప్పి ప్రేమగా మాట్లాడతారా? ఒకసారి మీరు ఆలోచించండి. కోరిలేషన్ అనేటువంటిది దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి మీరు ఆలోచించండి. సో ఈ విధంగా 0 అనేటువంటిది ఈ 4 నెంబర్లో ఇంపాక్ట్ అనేది చూపించింది. కొన్ని సంఘటనలు ఉంటాయండి, కొన్ని విషయాలు మనకి వాళ్ళు ఫోన్ చేసిన దాన్ని బట్టి ఈ 7వ ప్లేస్లో 0 కూడా ఉండొచ్చు. ఓన్లీ అది కేవలం ఇక్కడ 7వ నెంబర్గా మాత్రమే 0 పనికొచ్చింది. అది కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయండి. ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్లో మాత్రమే మనకి ఇది ఉపయోగపడుద్ది. మిగిలిన 8, 9, 10 నెంబర్లో ఈ 0 అనేటువంటిది ఎక్కడ ఉండకూడదండి. బిజినెస్ కానివ్వండి, మీ రిలేషన్ కానివ్వండి, ఇదంతా కూడా దెబ్బతినేటువంటి ఛాన్స్ ఉంటుంది త్రూ ఫోన్ చేసేటువంటి మాటల ద్వారా. సో ఫ్రెండ్స్, కాబట్టి ఇదండి 0కి సంబంధించినటువంటి ఈ విషయము. సో నెక్స్ట్ మన వీడియోలో మొబైల్కి సంబంధించిన మొబైల్ నెంబర్ తీసుకోవడానికి సంబంధించినటువంటి మరిన్ని సీక్రెట్స్తో, మరిన్ని విషయాలతో కూలంకషంగా నేను ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ కింద కామెంట్ చేయటం లేదు, అలానే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో షేర్ చేయట్లా. గుర్తుపెట్టుకోండి, వీడియోని షేర్ చేయండి అబ్బా. నేను వీడియో పదే ఎందుకు షేర్ చేయమంటున్నానంటే, మీ అందరికీ తెలుసు మొబైల్ నెంబర్లు అనేటువంటివి మీద ఎన్ని నడుస్తున్నాయి, ఎంత ఇది నడుస్తుంది, ఎంత గందరగోళం నడుస్తుంది అని చెప్పి. ఈ వీడియో అనేటువంటి దాన్ని మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ గందరగోళం అనేటువంటిది పటాపంచలైపోయి అసలు ఒక మొబైల్ నెంబర్కి ఎంత అమౌంట్ అనేటువంటిది పెట్టచ్చా లేదా అనేటువంటిది మీకు, అంటే మీ ద్వారా ఎవరైతే మీరు ఈ వీడియో షేర్ చేశారో
వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళకి మంచి జరిగిందంటే, మన వల్ల ఒక వ్యక్తికి మంచి జరిగితే ఆ మంచి 10 రెట్లు మన జీవితంలోకి ఆ విశ్వం ద్వారా, ఆ భగవంతుడి ద్వారా మనకు లభించింది. సో దాని గురించే మనం వీడియో అనేటువంటి షేర్ చేయమని చెప్పేది. సో నేను మీకు మంచి చేసేటువంటి విధంగా నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఆ విశ్వం నుంచి మంచి అనేటువంటిది నాకు కొన్ని రెట్లు పెరిగి నా దగ్గరికి వస్తుంది. ఓకే, కాబట్టి నేను ఇంత అద్భుతమైనటువంటి వీడియో కంటెంట్ ఎవరు చేయనటువంటివి, గొప్ప గొప్ప గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి విద్య, నేను చేసినటువంటి రీసెర్చ్ అనేటువంటిది మీ ముందరకు నేను తీసుకురాగలుగుతున్నాను. వీడియో షేర్ చేయమంటే కారణం అది. సో ఫ్రెండ్స్, వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి. అలానే నా వీడియోని షేర్ చేసి కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.